నమస్తే అండి, నేను రజాక్. చిరంజీవి గారి గురించి అడ్డగోలు వార్తలు రాయకపోతే చాలా మందికి పూట గడవట్లేదు. ఇప్పుడు అదేవిధంగా సోషల్ మీడియాలో కొంతమంది అడ్డగోలు వ్యాఖ్యానాలు చేయకపోతే వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. విషయం ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి గారు జాతీయ జెండాను అవమానించారా, అదేవిధంగా ఆయన్ని చూసి గౌరవించడం నేర్చుకోండి అంటూ నెటిజన్లు ట్రోల్స్ అంట. ఆయన గారు ఎవరంటే అల్లు అరవింద్ గారు. విషయంలోకి వెళ్తే, నిన్న చిరంజీవి గారు ఫ్లాగ్ హోస్ట్ చేయడం అయితే జరిగింది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా. అయితే ఇలాంటి క్రమంలో ఆయన ఏం చేస్తున్నారు, చెప్పులు వేసుకొని, అది షూస్ చెప్పులు ఏదో వేసుకొని ఆ ఫ్లాగ్ ని అయితే జెండా వందనం చేశారంట. దీంతో చాలా మందికి మంట పుట్టడం మొదలెట్టింది. అసలు ఎక్కడైనా చెప్పబడిందా? ఇప్పటికి చాలా సందర్భాల్లో, ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్ చేస్తున్నారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తున్నారు, చాలా మంది రాజకీయ నాయకుల్ని ట్రోల్ చేస్తూ వస్తున్నారు. ఎక్కడైనా నిన్న ఒక ఎమ్మెల్యే వచ్చేసి జెండా బొమ్మ వేసిన దాని మీద నడుచుకుంటూ వెళ్ళిపోయినాడు. ఆయన నేల మీద ముగ్గుల్లాగా వేస్తే ఆయన చూసుకోవాలా, ఇప్పుడు ఆయన్ని కూడా వేసుకుంటున్నారు గట్టిగా. అది నిజంగా తప్పే. ఎందుకంటే కింద జెండా పెట్టేసి దాని మీద నడవడం 100% తప్పు. కానీ జెండా వందనం చేసేటప్పుడు చెప్పులు విప్పాలని, షూస్ విప్పాలని, లేదంటే ఉత్తకాలతో నిలబడాలని రూల్ ఎక్కడ కూడా లేదు. అది అగౌరవపరిచినట్టు కూడా కాదు. అలా అగౌరవపరిచినట్టు మీరు అనుకుంటే గనక, మన అమ్మా నాన్న ఉన్నారు, వాళ్ళు మనకి దైవంతో సమానం. మనం వాళ్ళ ముందు షూస్ వేసుకుంటున్నాం కదా. అదేవిధంగా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చూస్తూనే ఉంటాం కదా, వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి టక్కుని తీయం కదా. అలాగే షూస్ విషయంలో అసలు షూస్ దేనికోసం వాడతాం? పాదాల రక్షణ కోసం వాడతాం. పాదాల రక్షణ కోసం వాడతాం. ఎలాంటివి తొక్కకుండా, ఎలాంటివి ఇబ్బందులు పాదానికి కలగకుండా, అరికాలకు తగలకుండా మనం దాన్ని వాడతాం. దాన్ని మనం తక్కువగా చూస్తున్నాం. బేసిక్ గా ఇప్పుడు గ్లౌజ్ కావచ్చు, షూస్ కావచ్చు, అవన్నీ కూడా ఒక కోవకు చెంది, ఒక టోపీ కావచ్చు, ఏదైనా సరే, ఒక వస్త్రం కావచ్చు, ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్. అంతేగాని చెప్పులు అంటే తక్కువ, షూస్ అంటే ఎక్కువ తక్కువ, లేదంటే గ్లౌజ్ అంటే ఎక్కువ, ఇలాంటి కాన్సెప్ట్లు మానేయండి. ఫ్లాగ్ హోస్ట్ చేసేటప్పుడు, లేదంటే జెండా వందనం చేసేటప్పుడు ఏ మాత్రం కూడా చెప్పులు వేసుకున్నా, షూస్ వేసుకున్నా జెండాని అవమానపరచడం కాదు. అలా కాకుండా కొన్ని సందర్భాలతో కాలు గనక టచ్ అయితేనో, లేకపోతే షూస్ గనక టచ్ అయితే అది తప్పు అవుతుంది, ఇంటెన్షనల్ గా చేస్తే గనక. కాబట్టి ఆ గౌరవం మనందరికీ ఉంది. ఇప్పుడు పోలీస్ అధికారులు ఉంటారు, వాళ్ళు జెండా వందనం చేసేటప్పుడు, లేదంటే జెండాకి ప్రతి ఒక్కరు హోస్ట్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పులు వేసుకుంటారు, లేదా షూస్ వేసుకుంటారు. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా వేసుకుంటారు. ఏదో భూతద్దంలో పెట్టేసి చిరంజీవి ఏదో తప్పు చేసేసినాడు టార్గెట్ చేసుకోవాలా? ఏముంది, వార్త రాయడానికి ఏం లేదు కదా, అందుకోసం అని చెప్పేసి. విషయం ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. వీళ్ళు ఎదుర్కొనే వాళ్ళు చేస్తున్నారు. లెక్క ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి విమర్శలేమి ఆయన అక్కడ రాయనిట్లా. ఆయనకు సంబంధించినటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారడంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. నెటిజన్లకు అంత పని పాట ఏం లేదా? నిన్న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన అంతటా ఆయన బయటకు వచ్చి ఆయన ఆఫీస్ లో, ఇది మన బ్లడ్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్లడ్ బ్యాంక్ దగ్గర అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అరవింద్ గారు కావచ్చు, అదేవిధంగా అల్లు అర్జున్ కూతురు కావచ్చు, అదేవిధంగా మెగా ఫ్యామిలీ కావచ్చు, సాయిధరం తేజ్ కావచ్చు, అంతా కూడా అక్కడ ఫ్లాగ్ ని జెండా వందనం చేస్తే దాని మీద ట్రోల్స్ ఎందుకు చేస్తారు? మనకి సిగ్గు లేదు కదా, మనకి వార్త కావాలి కదా. అసలు విషయంలోకి వెళ్తే, ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా సినీ సెలబ్రిటీలు ఒక చోట జెండా ఎగరవేశారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా నిన్న తన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఫ్లాగ్ హోస్ట్ చేశారు. ఈ వేడుకలకు మెగా ఫ్యామిలీతో పాటు అల్లు అరవింద్, పలువురు సినీ సెలబ్రిటీలు, మెగా ఫ్యాన్స్ కూడా హాజరయ్యారు. అయితే ఫ్లాగ్ హోస్టింగ్ సమయంలో అల్లు అరవింద్ చెప్పులు విప్పి నిలిచి ఉండగా చిరు మాత్రం షూస్ ధరించి కనిపించారు. ఇక ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన షూస్ విప్పేసినాడా, చెప్పులు విప్పేసినాడని, దానికి దీనికి ఏం సంబంధం? మన రాజ్యాంగం ప్రకారం షూస్ వేసుకుని ఈ పని చేయకూడదు, షూస్ వేసుకుని చేయకూడదు అంటే అది చేయరు, చెప్పులు వేసుకుని చేయకూడదు అంటే చేయరు. అలా కాకుండా ఇప్పుడు ఫ్లాగ్ హోస్ట్ చేస్తాన్న క్రమంలో ఒక ఎక్కడుంటది, విశాలంగా ఉన్న ప్రాంతంలోనే పెట్టుకుంటారు ఒక ఫ్లాగ్ అనేది. సో ఆ చుట్టుపక్కల ఏముంటాయో ఎవరికి తెలియదు. ఏదో షూస్ వేసుకెళ్ళినంత మాత్రం తప్పు, అదే బూత్ అన్నట్టు చేయడం ఏదైతుందో అది కరెక్ట్ కాదు. అది చూసినటువంటి నెటిజన్లు చిరంజీవిపై విమర్శలు చేస్తున్నారు. జాతీయ జెండాను గౌరవించడం తెలియదా? మరి ఏ మహాన్ భావుడు చేసినాడు ఇది? నాకైతే అర్థం కావట్లేదు. అల్లు అరవింద్ ను చూసి నేర్చుకొని అంటున్నారట. అంతేకాకుండా మన జాతీయ జెండా అయినటువంటి త్రివర్ణ పతాకాన్ని ప్రతి పౌరుడు గౌరవించాలి. ఎస్, ప్రతి పౌరులు కూడా గౌరవిస్తాం. ఉగ్గనాల జెండాని ప్రతి పౌరులు కూడా గౌరవిస్తాం, దాంట్లో ఏం లేదు. ఇంకోటి అయితే, దీని ముందు మెగాస్టార్ అయినా సామాన్య ప్రజలైనా ఒకటే అని తెలుసుకుని అంత పెద్ద స్టార్ అయ్యుండి జాతీయ జెండాని గౌరవించరా అంటూ తిడుతున్నారు. మరి స్కూల్లో బేసిక్ గా మనందరం కూడా స్కూల్కి వెళ్తాం కదా, స్కూల్లో జెండా వందనం చేస్తారు కదా. జెండా వందనం చేసేటప్పుడు మనం అందరం ఏమైనా చెప్పులు విప్పేస్తామా? లేదు, షూస్ ఉంటే షూస్ విప్పేస్తామా? లేదంటే ఆ ఫ్లాగ్ హోస్ట్ చేసి ఆయన ఎవరైనా స్పెషల్ గెస్ట్ గా వస్తారా, ఆయన షూస్ చెప్పులు విడిచేస్తాడా? ఏం జరగవు. ఏంటో
విమర్శించాలి కదా, దొరికినాడు కదా, ఖాళీగా దొరికినాడు కదా, ఫ్రీగా దొరికినాడు కదా, వేసేసుకుందాం. అక్కడ మంచి చూడాల్సింది పోయి దాని గురించి మంచిగా చెప్పాల్సింది పోయి చిరంజీవి అనే వ్యక్తి బయటకు వచ్చి ఇలా ఒక సంకేతాన్ని ఇచ్చినాడు, ప్రజలందరికీ కూడా దిశానిర్దేశం చేసినాడు, అందరికీ కూడా జెండా వందనం చేసి తన యొక్క దేశంపై ఉన్నటువంటి గౌరవాన్ని చూపించినాడు అని చెప్పేసి చెప్పాలి. ఎందుకు? అట్లీస్ట్ చాలా మంది ఈ గౌరవ వందనం కూడా చేయనటువంటి వ్యక్తులు ఉంటారు, కానీ ఆయన అలా కాదు కదా. అసలు లెక్క ప్రకారం ఆయన నిన్న గౌరవ వందనం చేయకపోయినా, జెండా వందనం చేయకపోయినా ఎవరైనా అడుగుతారా మీరు ఎందుకు చేయలేదు సార్ అని చెప్పేసి? లేదు. బట్ ఆయనలోన దేశభక్తి ఉంది, దేశం అంటే గౌరవం ఉంది కాబట్టి ఆయన బయటకు వచ్చినారు, జెండా వందనం చేసినారు. దీని మీద కూడా తప్పు పట్టి, దీని మీద కూడా కోడిగుడ్డు మీద ఏకలు పీకే కార్యక్రమం ఏదైతుందో వరస్ట్ అని చెప్తున్నా అంతే. అంత పెద్ద స్టార్ ఏంటి, జాతీయ జెండాను గౌరవించాలంటూ తిడుతున్నారు. చెప్పులు విప్పడం తప్పక పాటించాల్సిన నియమం, దేశ ప్రధాని అలాగే చేస్తారు. చిరు మాత్రం షూస్ విప్పకుండా జాతీయ జెండాను అవమానించారని మండిపడుతున్నారట. ఎవరు చెప్పినారబ్బా? ఎక్కడ రాసినారు? జాతీయ జెండాను హోస్ట్ చేసేటప్పుడు అసలు చెప్పులు వేసుకోకూడదు, షూస్ వేసుకోకూడదు అని ఎక్కడ చెప్పినారు? చిరు మాత్రం షూస్ విప్పకుండా జాతీయ జెండాను అవమానించారని మండిపడుతున్నారు, అలాగే దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కానీ మెగా అభిమానులు మాత్రం చిరు మర్చిపోయి ఉంటాడని చెప్పేసి అంటున్నారు అన్నట్లు ఈ వార్త యొక్క సారాంశం. ఒకటైతే చెప్తా, అది తప్పు కాదు, మనం జాతీయ జెండాను అవమానించినట్లు కాదు, మన పాదాలకు రక్షణ ఏర్పాటు చేసుకున్నట్లు. అసలు చెప్పులు అనే విధానం ఏదైతే ఉందో మనం ఎందుకు అంత చిన్నగా చూస్తాం, అంత చిన్న చూపు ఎందుకు చూస్తాం? షూస్ విషయంలో కావచ్చు, చెప్పుల విషయంలో కావచ్చు. మన పాదాలు లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళగలమా? మన పాదాలు లేకపోతే మనం నిలబడగలమా? శరీరంలో మన పాదాలు లేనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడగండి, కాళ్ళు లేనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడగండి, వాళ్ళు పడేటటువంటి బాధ. సో మనకి అంత కీ రోల్ ప్లే చేస్తా ఉంటే కాళ్ళు భూమాతని ఎప్పుడు టచ్ చేసి ఉంచుతాయి. శరీరంలో ఏ భాగం కూడా భూమాతని టచ్ చేసి ఉండదు నిరంతరం. చెప్పులు కాళ్ళు మాత్రం ఉంటాయి. అంత గొప్ప కాళ్ళకి మనం ఎప్పుడు చూసినా సరే శరీరంలో ఒక్కొక్క భాగానికి మరి మనం అంత డివైడ్ చేసేసినాం ఏంటో. తలంటే గొప్పనో, లేకపోతే కళ్ళంటే గొప్పనో, చేతులంటే గొప్పనో, కాళ్ళంటే కనుక ఇంకా పనికిరామనో, అపవిత్రమనో. అపవిత్రం ఎందుకు అవుతాయి కాళ్ళు? నాకు తెలియకడు. దీని మీద కోడిగుడ్డు మీద ఏకలు పేకొచ్చు. ఏంటి, నువ్వు అన్నం చేత్తో తింటావు కదా, నువ్వు కాళ్ళతో తినొచ్చు కదా అని చెప్పేసి అనొచ్చు. అరే బాబు, కాళ్ళు అనేవి భూమి మీద తిరుగుతూ ఉంటాయి. భూమి మీద ఉండేటటువంటి రకరకాల బ్యాక్టీరియాలు కావచ్చు, ఫంగస్లు కావచ్చు, లేదా వైరస్లు కావచ్చు, అవి కాళ్ళకే ముందుగా టచ్ అవుతాయి. అందుకు మన పెద్దవాళ్ళు కాళ్ళని శుభ్రం చేసుకోండి, కాళ్ళని నీట్గా ఉంచుకోండి, 1కి 10 సార్లు కడుక్కోండి, లేదంటే చెప్పులు ధరించుకోండి అందుకు చెప్పినారు. ఎందుకంటే ప్రతి దానికి కింద నడిచేది అదే కదా, అన్నిటికంటే ముఖ్యమైనది. అతి గొప్పమైన కాళ్లే కదా. దాన్ని ప్రొటెక్షన్ చేయడం చెప్పులు మనం జాతీయ జెండాను అవమానించడం కోసం వేసుకోవట్లేదు. చెప్పులు మనం ఎందుకు వేసుకుంటున్నాం అంటే మన కాళ్ళని ప్రొటెక్షన్ చేసుకోవడానికి. ఈ జ్ఞానం మనకు రానంత వరకు మనం ఇలాగే జగన్మోహన్ రెడ్డి షూస్ వేసుకున్నాడను, చంద్రబాబు నాయుడు షూస్ వేసుకున్నాడను, నారా లోకేష్ షూస్ వేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ షూస్ వేసుకున్నాడను, లేదంటే చిరంజీవి గారు షూస్ వేసుకున్నాడను. ఒకటైతే చెప్తా, మళ్ళీ చెప్తున్నా, షూస్ కావచ్చు, చెప్పులు కావచ్చు, అది అపవిత్రమైనవి కాదు. అవి రెగ్యులర్ గా మనకు ప్రొటెక్షన్ ఇచ్చేవి, అవి గొప్పవి. వాటిని గొప్పగా చూడండి అంతే తప్ప ఏదో చేతులకైతే ఒక రకమైన గౌరవం ఇచ్చి చెప్పులకి ఒక రకమైన, కాళ్ళకు ఒక రకమైన గౌరవం ఏదైతే ఉంది ఇది దిక్కుమల్లే తంతు అవుతుంది. కాబట్టి చెప్పుల విషయంలో ఇంత లో మెంటాలిటీగా ఆలోచించడం కరెక్ట్ కాదు. చిరంజీవి గారు అయితే ఇక్కడ నిజంగా తప్పు అయితే ఏం చేయలేదు, కానీ కొంతమంది కావాలని చెప్పేసి ఒక నెగిటివ్ ఎజెండాతో ముందుకెళ్ళడం అయితే జరుగుతుంది. సో అందులో భాగంగానే కొంత సర్క్యులేట్ అయితే అవుతుంది. దీన్ని పెద్ద పట్టించుకోవాల్సినంత అవసరం అయితే లేదు.